కష్టము. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, సుబుద్ధి దయను సంపాదిస్తుందంట. సామెతల గ్రంథము 13:15లో సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. ప్రభు బిడ్డరా, ఏది దయను సంపాదించి పెడుతుందంటే సుబుద్ధి. హల్లెలూయా. అంటే సుబుద్ధి అంటే ఏంటిది? మంచి బుద్ధి లేక స్వస్థ బుద్ధి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యములో సుబుద్ధి, స్వస్థ బుద్ధి, ఇంకా ప్రభు బిడ్డలు గమనించండి, పలు విధాలుగా రాయబడింది. సుబుద్ధి గలవారై లేక స్వస్థ బుద్ధి గలవారై అని కూడా రాయబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఏ విధంగా మనము దయను సంపాదించుకుంటాము, దేవుని దయను సంపాదించుకుంటామంటే కేవలము సుబుద్ధి కలిగి ప్రవర్తించుట వలన. స్తోత్రం. ఇప్పుడు బిగ్గరగా మరోసారి చెప్పండి. దేని సంపాదించుకోవటం ద్వారా చెప్పాలి. దేని సంపాదించుకోవటం ద్వారా? చూడండి ప్రభు బిడ్డరా, సుబుద్ధి దయను సంపాదించును. నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. మీకు అందరికీ తెలుసు, దావీదు ఉన్నాడు. దావీదు గొల్యాతును చంపిన తర్వాత రాజుగారి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపినందువలన మంచి పేరు ప్రఖ్యాతి వచ్చింది. సౌలు అన్నాడు, అరే అబ్బాయి, ఎవరా నువ్వు, ఎవరి కొడుకురా అంటే, నేను పలానా ఆయన కొడుకునండి, మా నాన్నగారి ఇతనండి అని చెప్పేసి అన్నారు. అవునా, సరే మంచిది, మీ ఇంటికి ఏం వెళ్ళొద్దు, మా ఇంట్లోనే ఉండు. ఆ రోజు నేను వాగ్దానము చేశాను కదా, ఈ ఫిలిస్తీయుడైన గొల్యాతుని ఎవరైతే చంపుతారో నా కుమార్తెని ఇస్తాను, రాజ్యంలో అధికారం ఇస్తాను అని చెప్పేసి అన్నాను కదా, దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దురా బాబు, ఇక్కడే ఉండు నువ్వు అని చెప్పేసి అన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత సౌలు కుమారుడైన యోనాతాను కూడా ఇక్కడే ఉండిపో దావీదు, నువ్వు మా దగ్గరనే ఉండు, మా మధ్యలోనే ఉండు అని చెప్పేసి అన్నారు. దేవుని స్తోత్రం. నా వైపు చూడాలి, వాక్యం వినాలి. ఇక్కడే ఉండిపో అని చెప్పేసి అన్నారు. మొత్తానికి దావీదు అక్కడే ఉండిపోవడానికి, వారి మధ్యలో ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. సౌలు ఎక్కడికి వెళ్ళినా, సౌలు దావీదును ఎక్కడికి పంపించినా దావీదంట చక్కగా పనులు చేసుకొని వస్తున్నాడంట. ఏ మార్కెట్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, లేకపోతే ఆ యుద్ధము జరిగే స్థలాలకు వెళ్ళినా, ఏ పొలము విషయంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా స్వబుద్ధి కలిగి. దేవుని స్తోత్రం. చూద్దాం బైబిల్ గ్రంథం నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చని. ఇక్కడ ఆగండి బిడ్డలారా, గమనించండి. సౌలు దావీదును పంపిన చోట్లకెళ్ళను పోయి, ఏ బుద్ధి? మనం చదువుకున్నాం కదా, సుబుద్ధి దయను సంపాదించుకొనును. దావీదులో పెద్ద వయసు ఏమి లేదు, పెద్ద జ్ఞానం ఏమి లేదు, కానీ సౌలు దావీదును ఎక్కడికైతే పంపిస్తూ ఉన్నాడో పంపిన చోట్లకెల్లా సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. దేవుని స్తోత్రం. కొంతమందిని మనము మన ఇంట్లో వాళ్ళనో కానీ పని చేసుకొని రాపోండ్రా అంటే తగాదులు పెట్టుకొని వచ్చే కుటుంబాలు కొంతమంది లేకపోలేదు. ప్రభు బిడ్డలారా, సౌలు దావీదును పంపిన చోట్లకెల్లా సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాడంట. దాని కింద చదవాలి ఇప్పుడు. గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని
దావీదు అనుకూలుడై యుండెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాలి బిడ్లరా. దావీదు సౌలు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దావీదు వెళ్ళిన ప్రతి చోట సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తున్నాడు కనుక ఏమి సంపాదించుకున్నాడు? దయను సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? పంపిన చోట్లకెళ్ళను పోయి గొడవలు పెట్టుకొని రావట్లేదు, తగాదులు పెట్టుకొని రావట్లేదు. నేనే గొప్పవని, గొల్యాతును చంపిన నేను రా మగోనంటే మీరు ఎవరా, ఎంతటి వారని సౌలు యొక్క యోధులను ప్రశ్నించి అడగలేదు. వాళ్ళకి ఎలా ఉన్నాడంట? అనుకూలంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కటి దావీదు సౌలుకు చెప్పు, మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈరోజు నేను ఆ సైన్యములోనికి రాను అని అతని దగ్గర సౌలు యొక్క యోధులు దావీదుని అడిగితే, సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా కదా అని చెప్పేసి అనేవాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా, పని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ప్రభు బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకూలంగా అతని యోధుల దగ్గరికి వెళ్ళినా, లేక జనుల దగ్గరికి వెళ్ళినా, జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, వారి యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క బలహీనతలు, బాధలు అన్నీ కూడా దావీదు తెలుసుకొని అందరి సమస్యలను తీర్చడానికి దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి అందరి యొక్క సంగతులు దావీదు సౌలుతో చెప్పి సౌలు మరలా వారి సమస్యలను పరిష్కరించేవాడు. ఈ విధంగా కలిగింది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, దావీదు సుబుద్ధి కలిగి ఉండినందువలన ఇతనికి అసూయ పుట్టింది. దేవుని స్తోత్రం. ఎవరికి? సౌలుకు అసహ్యం పుట్టింది. చూద్దాం. నేను మీకు చెప్తున్నాను, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే, ఒకటి గుర్తుంచుకోండి, సుబుద్ధి అనగా మంచి బుద్ధి, లేక దేవుని వాక్యము విని దాన్ని పాటించేటువంటి వారందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి, మంచి బుద్ధి కలిగి జీవిస్తారు. దేవుని స్తోత్రం. కొంతమందిని మనం అడుగుతాం, ఏమ్మా ఆమె బుద్ధి మంచిదేనా? ఆమె బుద్ధి మంచిదే కాదండి పాస్టర్ గారు, ఆమె మాట మంచిది కాదు, మనస్సు మంచిది కాదు, బుద్ధే మంచిది కాదు. కొంతమంది అంటుండ్రు, నీ బుద్ధే మంచిది కాదు, ఎట్లాంటివి నువ్వు, నా బుద్ధి మంచిది కాదని రా, నీ సంగతి చెప్తా అని చెప్పేసి అంటాం. అవునా కాదా? ప్రభు బిడ్డను గమనించండి. అందుకని స్వబుద్ధి మనలో ఉండకూడదు, స్వస్థ బుద్ధి ఉండాలి. కొట్ట చప్పట్లు గట్టిగా ఒకసారి. స్వబుద్ధి ఉండకూడదు, సుబుద్ధి ఉండాలి. దేవుని స్తోత్రం. స్వబుద్ధి అంటే సొంత ఆలోచన, గర్వము, అహంకారము ఇవన్నీ పనికి వస్తాయి. స్వబుద్ధి. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి కూడా స్వస్థత అనగా మంచి బుద్ధి, లేక సుబుద్ధి. దేవుని స్తోత్రం. ఈ సుబుద్ధి ఉంది కదా, సుబుద్ధి వలన, సుబుద్ధి మనము కలిగి జీవించడం వలన దేవుడు మనకు తోడుగా ఉండడంట. కొట్టు చప్పట్లు గట్టిగా వస్తారు. దయను సంపాదించుకుంటాము ఒకటి. రెండోది, దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. చూద్దాం. అదే బైబిల్ గ్రంథములో ఆ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా. ఏ బుద్ధి కలిగి ఉన్నాడు దావీదు? చెప్పాలి. ప్రభు బిడ్లరా, ఈరోజు మీరు వింటున్న వాక్య అంశము సుబుద్ధి. ఈ సుబుద్ధి వలన దయ సంపాదించుకుంటాము. ఈ సుబుద్ధి వలన ఏం చేస్తుంటాము? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసుకున్నా, అవునా కాదా, ఏ స్థలం నిలిచి ఉన్నా దేవుడు తోడుగా ఉంటే
మనకన్ని విజయాలే కలుగుతాయి. కారణం ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు ఎందుకు తోడుగా ఉన్నాడంటే నీవు సుబుద్ధి కలిగి ఉన్నావు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 3:4. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది నీవు మంచివాడవని అనిపించుకుందువు. చూడండి 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. స్తోత్రం. ఇప్పుడు బిగ్గరగా ఒకసారి. దావీదు ఎందుకు అంత సుబుద్ధిని తాను స్వాధీనము చేసుకొని దేవుని దయను సంపాదించుకున్నాడంటే కారణం ఏమిటంటే, ప్రభు బిడ్డరా, దేవుని మాట ప్రకారంగా, దేవుని స్తోత్రం, దేవుని అడుగుజాడల ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యెహోవా యందు ఏం చేయాలంట? నమ్మకము. స్వబుద్ధిని ఆధారము చేసుకునకూడదు. దేవుని దయ, దేవుని మీద నమ్మకము దావీదుకు ఏ విధంగా వచ్చింది అని అడిగితే, దావీదు దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవుని దయను సంపాదించుకున్నాడు గనుకనే ప్రభు బిడ్డరా అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం. జనుల దృష్టికి, సౌలు యొక్క యోధులందరి దృష్టికి అనుకూలుడై ఉన్నాడు. ఒకటి, ప్రభు బిడ్డను గమనించండి, ఇతని అనుకూలత ఏమిటంటే దేవుడే నా గురి అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడే నా ఆధారం అనుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు నా గురి, దేవుడే నా ఆధారం అని ఎందరైతే అనుకొని ఆలోచన కలిగి ముందుకు కొనసాగుతూ ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈనాడు మన కుటుంబాల్లో దేవుడు ఎందుకు తోడుగా లేకపోతున్నాడంటే మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించట్లేదు. స్తోత్రం. చెప్పండి బిగ్గరగా. ఏం కలిగి ప్రవర్తించట్లేదు? సుబుద్ధి కలిగి ప్రవర్తించట్లేదు. అందరి చేత మంచి సాక్ష్యం సంపాదించుకోలేకపోతున్నాం. సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి. కారణం ఏమిటంటే, దావీదులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే అతడు పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుక అతడు ఎక్కడికి వెళ్ళినా అందరికీ అనుకూలంగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం. జనులకు, సౌలు యొక్క యోధులంటే సామాన్యులు అండి. వాళ్ళు అజానుభావులు, యుద్ధములో నేర్పరితనము కలిగిన వారు, డాలు, కత్తి, ఖడ్గమును ధరించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభు బిడ్డలు గమనించండి, వంటి పైన ఇంచుమించు 25 కిలోల బరువులటువంటి సామాగ్రిని నిలువుగా తొడుకొని నిలిచినటువంటి యోధులు. దావీదు పిల్లబచ్చగాడే అయినను అతని ప్రవర్తన ఏ విధంగా ఉంది? దేవునికి, మనుషులకు, జనులకు అనుకూలంగా ఉంది. దేవుని స్తోత్రం. సౌలు తను పంపిన చోట్లకెళ్ళను అన్ని పనులు ఏ విధంగా చేసుకొస్తున్నాడు అంటే సుబుద్ధి కలిగి, హల్లెలూయా, సుబుద్ధి కలిగి ప్రవర్తించి పని చేసుకొని వస్తున్నందువలన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు అపజయాల పాలవుతున్నామంటే దేవుడు మనకు తోడుగా లేడు. దేవుడు మనకు ఎందుకు తోడుగా లేడంటే మన బుద్ధి మంచిది కాదు. ఇప్పుడున్న బుద్ధి గంటకుండదు. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఇప్పుడున్న బుద్ధి గంటకుండదు. ఈ రోజున్న బుద్ధి రేపుండదు, రేపున్న బుద్ధి ఇంకో రోజు ఉండదు. ఎవరైనా పెట్టినప్పుడు ఒక బుద్ధి, పెట్టినప్పుడు ఇంకో బుద్ధి చూపిస్తారు. అంతే కదా? పెడితే ఒక బుద్ధి, పెట్టకుంటే ఇంకో బుద్ధి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనలో
అలాంటి తారతమ్యాలు ఉండకూడదు. అందుకే దేవుడు మనకు తోడుగా ఉండట్లేదు. దేవుడు మనకు తోడుగా ఉండకపోవడానికి గల కారణం ఏమిటంటే మనము స్వబుద్ధి కలిగి ఉన్నాం. సొంత బుద్ధిని ఆధారము చేసుకుని బ్రతుకుతున్నాం. సుబుద్ధి లేదు. బాగా మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమో. సుబుద్ధి, స్వబుద్ధి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సుబుద్ధి, స్వబుద్ధి. స్వబుద్ధి అంటే సా కింద వావత్తస్ ఉంటుంది, దాన్ని స్వబుద్ధి అని పిలుస్తారు. సుబుద్ధి. ప్రభు బిడ్డల సాకు కొమ్ము ఇస్తే సు అవుతుంది కదా, సుబుద్ధి. దేవుని స్తోత్రం. ప్రభు బిడ్డలు గమనించండి, ఏ బుద్ధి మనలో ఉంది. ఈరోజు బుద్ధి గురించే ఉంటుంది. దేవుని వాక్యములో బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనము స్వబుద్ధి కలిగి ఉండకూడదు, కానీ సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగి ప్రవర్తించినందు వలన దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంత లేనిదే సింహాన్ని చీల్చగలడా? ఎలుగుబంటిని నోటిని చీల్చగలడా? గమనించండి ప్రభు బిడ్డరా, గొల్యాతును చంపగలడా? కారణం ఏమిటంటే సుబుద్ధి ఉంది. ఈ సుబుద్ధి ప్రభు బిడ్డరా ద్వారా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ప్రభు బిడ్డరా, ఇంకో మాట నేను చూపిస్తాను. సుబుద్ధి కలిగి ప్రవర్తించటం వలన ఇతరులకు భయం పుడుతుంది. ఏం పుడుతుంది? ఇతరులకు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం వలన నీ మీద నేరము మోపడానికి కానీ, నిందలు మోపడానికి కానీ, అవమానము కలిగించడానికి కానీ శత్రువుకు భయము కలుగుతుంది. చూద్దాం. ప్రభు బిడ్డరా 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా ఎవరికి భయపడ్డాడు? మనం కొంతమంది, ఏరా నాకు భయపడవా అంటే నీకు లెక్క లేదా? అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దావీదు చిన్నవాడు, సౌలు పెద్దవాడు, తండ్రి లాంటి వాడు. ఒక మాట చెప్పాలంటే దావీదు వయసు చిన్న వయసే, కానీ చిన్నవాడిని చూసినటువంటి సౌలు దావీదును చూసేసరికల్లా భయం పుడుతుందంట. చదవండి ఆ మాటను ఒకసారి. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. ఎందుకు? సౌలుకు భయం. పెద్దవాడే, వాడంత పిల్లగాడు అనుకొని కాముగా ఉండాల. అంతే కదా, వాడంత పిల్లగాడు, వానికి భయపడేది నేను అని చెప్పేసి కాముగా ఉండాల. కానీ దావీదు యొక్క సుబుద్ధిని చూసి ఏమవుతున్నాడంటే ఇతడు భయపడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన, మనం ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, భయపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే అనేకులు శత్రువులు భయపడతారు. హల్లెలూయా. దావీదు సుబుద్ధి కలిగి అన్ని పనులు చేసుకొని వస్తున్నాడు కనుక సౌలు, యోధులు, అలాగే జనులందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? దావీదు సౌలుకు, ఆ జనులకు, అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు చెప్తున్నాను, సుబుద్ధి కలిగి ప్రవర్తించుట వలన సాతాను శత్రువుకు కూడా భయం. కాబట్టి ఆ సాతాను యొక్క కుయుక్తులను, సాతాను యొక్క చేష్టలను అణిచివేయడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో తాను చూపించిన మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము మన సొంత ఆలోచనలు చేయకూడదు. అయ్యో, సంఘం ముందు సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, దైవజనుడి యొక్క మాట నుండి వచ్చేటువంటి ప్రతి మాట మనము ఆధారము చేసుకోవాలి.
సేవకుడు దేవుని మాట ఆధారము చేసుకున్నప్పుడు, దేవుని సేవకుని మాట విశ్వాసులైన మీరు కూడా ఆధారము చేసుకొని ప్రవర్తించినప్పుడు మీలో ఒక మంచి సుబుద్ధి కలుగుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలరా, మన కుటుంబాలు తప్పించబడతాయి, కోపము చల్లారుతుంది. సుబుద్ధి కలిగి ప్రవర్తించడం వలన శత్రువుని సైతము పగలు ప్రతీకారాలు కూడా అన్నిటిని మనము అణిచివేయగలుగుతాం. దేని బట్టి? సుబుద్ధిని బట్టి. మీకు అందరికీ ఒక స్త్రీని పరిచయం చేస్తా. ఆమె పేరు అబిగయీలు. ఈమె నాబాలు భార్య. నాబాలు ఎవరు అంటే మోటువాడు. నాబాలు కర్మేలు పర్వతం మీద, ఏమ్మా వింటున్నారమ్మా? నాబాలు కర్మేలు పర్వతం మీద నాబాలు యొక్క గొర్రెలు, నాబాలు యొక్క పనివారు, నాబాలు యొక్క పొలాలు, తోటలు అన్నీ కూడా ఆ స్థలం మీద ఉన్నందువలన ప్రభు బిడ్డ జరిగినటువంటి పని ఏమిటంటే, దావీదు సైన్యము, దావీదు కూడా ఆ కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. ఈ కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి దావీదు ఆకలి కొని నాబోలు దగ్గరికి మనుషులను పంపిస్తాడు. అరే నాబోలు దగ్గరికి వెళ్ళు, నాబాల్ దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడగండి, యోగక్షేమాలు అడగండి. ఏమని అడుగుతున్నారు మీరు? అయ్యా నాబాలు గారు క్షేమంగా ఉన్నారా? మీ కాపరులు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నప్పుడు మేము వారికి ఏ హాని కలగ చేయలేదు. మీ పనివారు పొలంలో పని చేస్తున్నప్పుడు మేము వారికి ఏ హాని కలగ చేయలేదు. కాబట్టి నెక్స్ట్ తరము ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి కాబోయేటువంటి దావీదు మీ మధ్యకు పంపించాడు. అతనికి ఆహారమును సిద్ధపరిచి మీరు పంపించగలరా అని అడిగితే, దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? వాడొచ్చి నా కాడ వచ్చి బువ్వడడం ఏంది? నా గొర్రెలు మీరెప్పుడు కాపాడినారు? నా పని వాళ్ళు మీరెప్పుడు కాపాడినారు అని కొంచెము ప్రగల్భాలు పలుకుంటూ ప్రవర్తించాడు. ప్రవర్తించి ప్రభు బిడ్డరా ప్రవర్తించినందువలన నాబాలు దగ్గరికి వచ్చినటువంటి దావీదు యొక్క సైనికులు లేక పనివాళ్ళు తిరిగి మరల వెళ్ళిపోయి నాబాలు దగ్గరికి వెళ్ళాం. కానీ నాబాలు యెషయా కుమారుడు ఎవడు, దావీదు ఎవడు అని మాట్లాడుతున్నాడు. మరి మనమేమో ఇంత సైన్యం, ఇంత గొర్రెల మందలను, మేకల మందలను, తన ఎడ్ల మందలను, పని వాళ్ళను, పొలాలను మనము కాపాడుతున్నా అతడు ఏమాత్రం మనకు సహాయం చేయట్లేదంటే, దావీదు బహు రోషము గలవాడై, ఉగ్రుడు గలవాడై లేచి ఖడ్గమును ధరించి సైన్యమును వెంటబెట్టుకొని వస్తూ ఉంటే, నాబాలు దగ్గర నుండి పనిచేసే ఒక పనివాడు అబిగయీలు దగ్గరికి వెళ్ళి, అమ్మా మీ ఆయన మంచోడుగా తల్లి, దావీదు మనుషులను పంపించి ఆహారం పంపించమని అడిగితే వాడెవడు వీడెవడని మాట్లాడినాడు. చూడండి, ఇశ్రాయేలుకు రాజుగా కాబోతున్నాడు దావీదు నెక్స్ట్. మరి వాడు వీడని ప్రవర్తించి మాట్లాడము అది మంచి పద్ధతి కాదు, మంచి ప్రవర్తన కాదు. దావీదు మరి ఏ సైన్యముతో వచ్చి ఒకవేళ మిమ్మల్ని అందరినీ సంహారము చేస్తే అందరూ కూడా నాశనం అయిపోతారు, మీ పంటలు, పొలాలు, మీ భర్తలు, మీరు నాశనం అయిపోతారమ్మా అని చెప్పేసి అంటే, ఈమె ఏ విధంగా ఉందో తెలుసా? మంచి బుద్ధి, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. ఈమె చేసిన ప్రవర్తన చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. 25 అమ్మా. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఏమంటున్నాడు? దావీదు ఎవరు? 9వ వచనం. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు యజమానులను విడిచి, అంటే సౌలును విడిచిపెట్టి తిరుగుతున్నాడు కదా ఈ దావీదు. కాబట్టి వాడు ఎవడు? వాడిలో వీడు ఒకడు. కాబట్టి వీనికి నేను ఏమి చేయలేనని చెప్పేసి మాట్లాడినాడు దావీదుని. ప్రభు బిడ్డలు దావీదు ఆగ్రహముతో తిరిగి వస్తున్నప్పుడు సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ కోపమును చల్లార్చుటకు మరలా ఆమె ఆహార పదార్థములు తీసుకొని
ప్రభు బిడ్డలరా, రాజును దావీదును ఎదుర్కొనుటకు ఆమె బయలుదేరి వచ్చినందువలన చక్కగా మాట్లాడుతున్నాడు అక్కడ దావీదు. 32వ వచనం. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. నీవు చూపిన బుద్ధికై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దావీదు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చంపకుండా ప్రాణము తీయకుండా ఆపినందుకు దేవునికి స్తోత్రం. చూడండి ప్రభు బిడ్డల, కొన్నిసార్లు మన కుటుంబాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో అలజడులు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ బుద్ధి, సుబుద్ధి మనము కలిగి ప్రవర్తించుట వలన ఆవేశమును, కోపమును, ఆగ్రహమును చల్లార్చిన వారమవుతాము. నువ్వెంతంటే గోడ దెబ్బ, చెంప దెబ్బ, అంతేనా? కోపము చల్లారేది ఎక్కడా? భర్త కోపం వచ్చిందా భార్య అణిగి మణిగి ఉండాలి, భార్య కోపం వచ్చిందా భర్త అణిగి మణిగి ఉండాలి. ఈ స్త్రీ సుబుద్ధి కలిగి, దేవుని స్తోత్రం, ఒకవేళ స్వబుద్ధి కలిగి ఉందనుకో, మా ఆయన చెప్పినట్టు వాడెవడు ఇంతకు దావీదు, యెషయా ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని చెప్పేసి మాట్లాడవచ్చు. కానీ ఈమె మంచి ప్రవర్తన కలిగి, నెక్స్ట్ ఇశ్రాయేలుకు రాజు ఇతడే, ఒకవేళ ఇతడు బ్రతికి, ఒకవేళ ఇతడు రాజు అయిన తర్వాత రాజ్యంలో మమ్మల్ని బ్రతకనివ్వగలుగుతాడా, నేను మా ఆయన సంతోషంగా ఉండగలుగుతామా అనే ఆలోచన కలిగి, భర్త ఆవేశమును, భర్త యొక్క అహంకారమును, భర్త యొక్క కోపమును, గర్వమును ఆమె తగ్గించి మంచి బుద్ధి కలిగి భర్త తరపున ప్రతిమాలుకొనుటకు, భర్త తరపున, ప్రభు బిడ్డరా గమనించండి, భర్త తరపున ప్రతిమాలుకొనుటకు, భర్త తరపున రాజుకు బహుమానమునిచ్చుటకు ఆమె తిరిగి వెళ్ళింది. కారణం ఏమిటంటే కేవలము ఆమెలో ఉన్నది, ప్రభు బిడ్డరా, సుబుద్ధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బిడ్డరా, నేను మీకు చెప్పాను, నీ బుద్ధి వలన నీకు ఏమొస్తుందంట? దయ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు 33వ వచనం అంటున్నాడు, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణమును తీయుటకు నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై, నువ్వు చూపిన బుద్ధి విషయమై. ప్రభు బిడ్డరా, ఏ బుద్ధి చూపిందామే? సుబుద్ధి చూపింది. దేవుని స్తోత్రం, మంచి బుద్ధి చూపింది. ఆలోచించాలి. అప్రియమైన దేవుని బిడ్డరా, దావీదునకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే కేవలము సుబుద్ధి కలిగి ప్రవర్తించటం వలన. మనలో ఉందా ప్రవర్తన? దేవుని సన్నిధిలో ఒక ప్రవర్తన, బయట ఒక ప్రవర్తన ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా కానీ మన ప్రవర్తన అంతా కూడా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. నా ప్రవర్తన అంతటి అధికారమునకు నేను ఆయనకు లోబడతా. ఆ ఆలోచన నీలో కలగాలి, ఆ స్వభావము నీలో కలగాలి. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు, సౌలు స్వబుద్ధి కలిగి ఉన్నాడు. చాలా వ్యత్యాసం. కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, తరుముతా ఉన్నాడు. స్తోత్రం. ఇప్పుడు దగ్గరకు ఒకసారి
దావీదును చంపడానికి తరుముతా ఉన్నాడు. ఇతనికి సుబుద్ధి ఉన్నందువలన, దేవుని దయ ఉన్నందువలన, మనుషుల దయ ఉన్నందువలన, యెహోవా తోడుగా ఉన్నందువలన తరుముతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దావీదు పారిపోయాడు, వెళ్ళిపోయాడు జీపు అరణ్యమని. స్తోత్రం. ఇప్పుడు బిగ్గరగా ఒకసారి బైబిల్ గ్రంథంలో రాయబడింది, జీపు అరణ్యమునకు అతడు వెళ్ళిపోయినప్పుడు, ఆ అరణ్యములో దాగుకొని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు కొంతమంది చెప్పారు సౌలుతో, ఇదిగో రాజా, నువ్వు వెతుకుతున్న నీ శత్రువైన దావీదు పలానా అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు, నువ్వు అక్కడికి వెళితే ఖచ్చితంగా నువ్వు దొరుకుతాడు, నీకు పట్టగలుగుతావు, చంపగలుగుతావు అని చెప్పేసి అంటే, సౌలు పనిగట్టుకొని సైన్యాన్ని వెంట వేసుకొని పనివారిని తీసుకొని వెతుకుతా ఉన్నాడు. వెతికి అలుపొచ్చింది. ఆ జీపు అరణ్యములో ప్రభు బిడ్డరా గమనించండి, ఒక చోట చేరి వారు బస చేర్చి వారి బడిసెలన్నీ కూడా నిలబెట్టేసి వాటికి నీళ్ళ బుడ్డిని తగిలించేసి ఎక్కడి వారు అక్కడ పడుకున్నారు. దావీదుకు కబురు అందింది, ఏమని? జీపు అరణ్యములో దావీదును చంపడానికి సౌలు సైన్యముతో పాటు వచ్చాడన్న సంగతి దావీదుకు వినబడింది. దావీదుకు వినబడేసరికల్లా దావీదు సౌలు దగ్గరికి వెళ్దాం, పద చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ రాత్రి వాళ్ళు పనిగట్టుకొని దావీదుతో పాటు ఒక సైనికుడు వచ్చి చూస్తే అందరూ నిద్రపోతా ఉన్నారు. సౌలు కూడా నిద్రపోతున్నారు. సౌలు నిద్రపోయే స్థలం పక్కన ఈటే, అతని నీలబుడ్డి తిత్తి కూడా అక్కడ ఉన్నది. ప్రభు బిడ్డలు గమనించండి, ఇవన్నీ చూశాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. రాజ పై వస్త్రపు చెంగును అలా కోసుకొని, ఆ పైట చెంగును కోసుకొని తీసుకొని, అలాగే అతని బలిసెను, అతని నీలబుడ్డిని తీసుకొని కొంచెము దూరం వెళ్ళిపోయి కేక వేస్తున్నాడు. కేక వేసేసరికల్లా సౌలు లేచాడు. నాయనా దావీదు, ఇది నీ స్వరమేనా అని మాట్లాడుతున్నాడు. అరే బాబు, అయ్యా రాజా, నా స్వరమే ఇది. అరణ్యములో కంచిపిట్టను తరిమినట్లు నన్ను ఎందుకు తరుముతున్నావు? నీకు నేను ఏ ద్రోహం చేశానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గరికి నేను వచ్చినప్పుడు నీ ప్రాణము నాకు బహు ప్రీతిగా ఉన్నది. ఒక్కసారిగా ఒక్క పోటు పడిసి చంపింటే నువ్వు అక్కడే పుట్టుకుని చచ్చేవాడివి. దేవుని స్తోత్రం అంటున్నాడు. దావీదుతో పాటు వచ్చినటువంటి వ్యక్తి అంటున్నాడు, దావీదు చంపేయి, పీడవద్ది, నేను తరుముతా ఉన్నాడు కదా, నెక్స్ట్ రాజువు నీవే కదా, నీ ప్రభుత్వమే కదా ఉండేది, నీకు ఎవడు అడ్డు ఉండేది, చంపేసాయంటే, అరే పిచ్చోడా, దేవుని చేత అభిషేకించబడిన వాణ్ణి నేను చంపను. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారి. దావీదుకు శత్రువు దొరికిన ఏమంటున్నాడు? దేవుని చేత అభిషేకించబడిన వాణ్ణి నేను ముట్టను, చంపను. దేవుడే పగ తీర్చుకుంటాడు, దేవుడే మొదుతాడు, నాకు అవసరం లేదు వాణ్ణి చంపి లేక సౌలు చంపి నేనెందుకు దోషము కట్టుకోవాలని చెప్పేసి అతడు శత్రువు చంపడానికి వచ్చినటువంటి సౌలును దావీదు ఏమీ చేయకుండా తాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. దాన్నే సుబుద్ధి అని పిలుస్తారు. దేవుని స్తోత్రం. దాన్ని ఏమని పిలుస్తారు? సుబుద్ధి. అదే మనకు మన శత్రువు అట్లా దొరికాడు అనుకోండి, కసక్కన ఒక పోటు పొడిసి ఏమి ఎరగనట్టు దొలుపుకుంటాం. అంతేనా? మాకేం తెలుసు అనుకునేవాళ్ళు. కానీ ప్రభు బిడ్డల శత్రువుని సహితము క్షమించగలిగినటువంటి బుద్ధి దావీదులో ఉంది. హల్లెలూయా. అందుకే దావీదును దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు. దావీదును దేవుడు నా హృదయానుసారుడు. బహుశా అతనిలో లోపాలు ఉన్నా, కొన్ని తప్పులు దావీదులో కనబడుతున్నా, దావీదు ప్రవర్తన మటుకు దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది. హల్లెలూయా. దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది. హల్లెలూయా. దావీదు ఏ స్థలము నిలిచినా, ఏ పని చేసినా మంచి పేరు సంపాదించుకున్నాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, సుబుద్ధి ద్వారా దయ సంపాదించుకున్నాడు, సుబుద్ధి ద్వారా దేవుని తోడును కోరుకున్నాడు, సుబుద్ధి ద్వారా సౌలు భయపడ్డాడు. ఆ సుబుద్ధి ఉన్నందువలన
సౌలు అసహ్యము, సౌలు అతని మీద ఈర్ష్య, పగ, ద్వేషం పంచుకున్నాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా అతని మీద పగ, ద్వేషము పెంచుకోలేదు. అందుకే దేవుని వాక్యములో కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం, పిల్లలు పుట్టి పెద్దవాళ్ళైనా ఇంకా పగలు, ప్రతీకారాలు, ఆవేశాలు ఎన్నెన్నో విజృంభిస్తూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని ప్రజలరా, ఎంతగానో ప్రతి కుటుంబాలకు సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, ఎవరికి వారే, ఎవరి కొంపలో వారే ఉంటారు. కానీ నా వాళ్ళు, నా బంధువులు, నా సైన్యము, నా బలగమని కలుపుకునేటువంటి స్వభావం ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనలో కోపమే రగులుతుంది. దావీదుకు మంచి అవకాశము దొరికినా అంటున్నాడు, నేను దేవుని చేత అభిషేకించిన వాణిని చంపను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మట్టుకు తన జీవితంలో దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనం. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు మాట్లాడుచు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయమునందువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, ఆ సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ వచనంలో, అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేను నీకు కీడు చేయను. దావీదా నాయన, నా యొద్దకు తిరుగు రమ్మని వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిని. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపం. అరే, శత్రువు చంపడానికి వచ్చిన, నేను చంపడానికి వస్తే కీడుకు ప్రతి కీడు. అందుకే దేవుని వాక్యములో కూడా కీడుకు ప్రతి కీడు చెయ్యక. దేవుని స్తోత్రం. ప్రభు బిడ్డరా, కీడు చేస్తున్న వారికి మేలు చేయడమే దైవ భక్తి అని పిలుస్తారు. దేవుని స్తోత్రం. కీడు చేస్తున్న వారికి కీడు చేయడము సైతాను లక్షణం అంట. అర్థమవుతుందా? అంటారు, కీడు చేసే వాళ్ళకు కీడు చేసామనుకోండి, ఏ లక్షణం అది? సైతాను లక్షణం. మేలు చేసేవారికి మేలు చేసామనుకోండి, మానవుని యొక్క లక్ష్యం. కీడు చేసేవారికి మేలు చేసామనుకోండి, దైవ లక్షణం అవుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా వస్తారు. కీడు చేసేవారికి మేలు చేయడం. అందుకే సౌలు దావీదును చూసి 21 అంటున్నాడు, నేను పాపము చేసి తిని, ఈ దినము నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినను, నీకు కీడు చేసినను నాకు కీడు చేయకుండా వెళ్తున్నావు కదా నాయనా దావీదు, తిరిగిరా, నేను దుర్మార్గునిరా బాబు అని వేదన పడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, సుబుద్ధిలో ఇన్ని ఆశీర్వాదాలు. హల్లెలూయా. శత్రువు కూడా భయపడి చివరికి ఏమైపోయాడు? మిత్రునిగా మారిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, బాగా గమనించండి. ఎప్పుడు కూడా మనము స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. సుబుద్ధి కలిగి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో దయ సంపాదించుకుంటాము. దేవుడు తోడుగా ఉంటాడు. శత్రువు మనల్ని చూసి భయపడతాడు. వారిలో ఒకరైన అబిగయీలు, ఆమె దయ సంపాదించుకున్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం.
ఒకని సుబుద్ధి, దావీదుకు సుబుద్ధి ఉంది గనుక నాబాలు చంపకుండా ఏమయ్యాడు దీర్ఘశాంతము. దేవుని స్తోత్రం. నాబాలు యొక్క కుటుంబాన్ని నాశనము చేయకుండా ఆమె సుబుద్ధి కలిగి వచ్చింది గనుక, దావీదు కూడా సుబుద్ధి కలిగి ఉన్నవాడు గనుక ఒకని సుబుద్ధి వానికి ఏం చేస్తుందంట? దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దావీదుకు ఘనతనిచ్చిందా, ఇవ్వలేదంటారా? అర్థమవుతుందా? వాక్యం అర్థమైందా? స్తోత్రం చెప్పండి మీ దగ్గరికి ఒకసారి. అర్థమవుతుందా? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు గనక దీర్ఘశాంతము గలవానిగా ఉన్నాడు గనుక సౌలు చేసిన తప్పులను దావీదు ఏం చేశాడు? క్షమించాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తించుట వలన దీర్ఘశాంతము. ఏందో ఈరోజు పాస్టర్ అంత బుద్ధి అంటున్నాడు, మా బుద్ధులు బాగలేవేమో అందుకే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో. దేవుని వాక్యం ఇది. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది? నేను రాసిన మాటలు కాదు. మన మాట ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ఇతరులు త్రూలనాడి మాట్లాడేటప్పుడు కానీ, కొంతమంది త్రూలనాడి మాట్లాడుతూ ఉంటారు, అంటే అధికముగా మాట్లాడుతూ ఉంటారు. ఆమె బుద్ధి మంచిది కాదు, ఆమెతో నువ్వు సహవాసమే చేయకాకు. ఆమె మాట మంచిది కాదు. బుద్ధిని సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినందు వలన దీర్ఘశాంతము గలవాడై సౌలును క్షమించనా. ప్రభు బిడ్డరా, మనలో ఎలాంటి ఆలోచన ఉంది? ఇంకా తప్పులు వెతుకుతూనే ఉన్నావేమో. ఏం చేస్తుంటాం మనము? వెనకడ శుద్ధి పట్టుకొని ఎక్కెడుస్తారట కొంతమంది. అనరా? వెనకడ సంగతి పట్టుకొని ఎక్కెడుస్తారు. కాబట్టి సంఘములో సహవాసములో ఉన్న మనము ఇంకా వాటన్నిటికీ స్వస్తి చెప్పి స్వస్థ బుద్ధి గలవారమై హల్లెలూయా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి గలవారమై మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు మనలో సుబుద్ధి వస్తుంది. హల్లెలూయా. సుబుద్ధి దయను సంపాదిస్తుంది. సుబుద్ధి దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి శత్రువు భయపడతాడు. సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. ఎన్ని ఉన్నాయి క్వాలిటీలు సుబుద్ధిలో? ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి? ఎన్నున్నాయి? సుబుద్ధి, దయ, సుబుద్ధి, దేవుడు తోడుగా, సుబుద్ధి, దీర్ఘశాంతము, సుబుద్ధి, శత్రువు భయపడతాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో మనము మంచి సుబుద్ధి కలిగి ప్రవర్తిద్దాం. దేవుడు సుబుద్ధి గల వారితో ఒక శ్రేష్టమైన మాట, వారు బుద్ధి కలిగిన కన్యకలో చేర్చబడి ఎక్కడికి వెళ్ళిపోయారు? అంతఃపురములోనికి వెళ్ళిపోయారు. దేవుని రాజ్యం. కాబట్టి ఒకవేళ మన జీవితాల్లో ఈ సుబుద్ధి మనలో లేకపోతే చాలా ప్రమాదం. స్వబుద్ధి వేరు, సుబుద్ధి వేరు. సుబుద్ధి మంచిది, స్వబుద్ధి గర్వం. వీటిలో ఏది కోరుకుంటారు? ఏది కోరుకుంటారు? మీరు చెప్పాలి. ఏం కోరుకుంటారు? సుబుద్ధి. హల్లెలూయా. ఈ సుబుద్ధి కలిగి ప్రవర్తించి
మన ఆత్మీయ జీవితాల్ని మనము కాపాడుకొని కట్టుకొని ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడదాం. దేవుడు మిమ్మలను తన సుబుద్ధితో నింపి బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడు తోడుగా ఉండును.